మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తాం. రైట్. మస్తాన్ గారు, మీరు కూడా చాలా మంది అధికార ప్రతినిధులతో కూడా ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడని అంటున్నారు. నిజంగా మీరు మాట్లాడినప్పుడు వాళ్ళల్లో ఆ అసంతృప్తో సంతృప్తో అసలు ఏమైనా కనిపించిందా మీకు? నిజంగా జనసేనలో పనిచేస్తున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ పార్టీ పైన, ఆ పార్టీ అధినేత పైన నిజంగా అసంతృప్తిగా ఉన్నారంటారా? జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పేజీ, ప్రజల్లో ఉన్న ఆదరణ చూసినట్టు వాళ్ళు ఖచ్చితంగా ఆ విషయంలో సంతోషంగానే ఉన్నారు. అయితే కూటమి పార్టీలో ఉన్న సమన్వయ లోపం ఏదైతే ఉందో, ఎందుకంటే రెండు పార్టీతో చూసుకుంటే చాలా ఒక బాలుడి కింద లెక్క జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ కానీ ఆ పార్టీతో తెలుగుదేశం పార్టీ బీజేపీతో పోల్చు. సో ఇప్పుడు అడుగులు పడుతున్న వేళ ఏమవుతుందంటే, ఆల్రెడీ ఆయా నియోజకవర్గాలు 21 నియోజకవర్గాలు మనం పరిశీలిస్తే ఒక ముగ్గురేమో మనకి పంచకర్ల రమేష్ గారు కానీ, లేదంటే వంశీ శ్రీనివాస్ గారు కానీ, ఆర్ఎం శ్రీనివాస్ గారు కానీ అప్పుడు తీసుకున్న నిర్ణయం ఏంటి? ఇప్పుడు మండల తెలుగుదేశం పార్టీ చేసేమో మన మండల బుద్ధప్రసాద్ గారు, రామాంజన్ గారు, ఇంకా రైల్వే కోర్టు వాళ్ళు ఎందుకు తీసుకున్నారంటే, అక్కడ విజయావకాశాలు ప్రాతిపదికగా వేరే పార్టీ నుంచి కూడా తీసుకున్నారు, జనసేన నుంచి కాకుండా. అయితే టోటల్ గా మనం చూసినట్లయితే 21 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఆ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని మినహాయిస్తే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, జనసేన పార్టీతోనే వచ్చి ఎమ్మెల్యే అయిన వాళ్ళు వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళ నియోజకవర్గాల్లో అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇన్ఛార్జ్ ఉన్నారు. ఆ ఇన్ఛార్జ్ మాటే అధికారుల ట్రాన్స్ఫర్స్ లో, బదిలీలో కానీ, లేదంటే పోస్టింగ్ లో కానీ, లేకపోతే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కానీ వాళ్ళ మాట చెల్లుబాటు అవుతుంది. అక్కడ జనసేన అనేది ఆ పార్టీగా, ఆ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆ ప్రయాణం లభించట్లేదనే అసంతృప్తి ఉంటుంది. ఆ పక్కన వాళ్ళేమో ఇప్పుడు ఒక కార్యాలయం, ఎమ్మెల్యే కార్యాలయం నిర్వహించాలంటే ప్రతి నెల ఇంత ఖర్చు అవుతుంది. సో ఆ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించాలన్నా కూడా, లేకపోతే ఆ కార్యకర్తలకు సంబంధించి ఇప్పుడున్న ఏదైతే ఇతర పార్టీలన్నీ అనుసరిస్తున్నాయో, ఆ పార్టీలో ఒక కార్యకర్త మ్యారేజ్ జరిగినా, లేకపోతే ఆ కార్యకర్త కుటుంబంలో ఏదైనా జరిగినా కూడా వాళ్ళు వెళ్ళి అక్కడ కొంత డొనేట్ చేసి రావాల్సిన అవసరం కూడా, ఆర్థిక వ్యవహారాలు ఉంటాయి, ముడిపడి ఉంటాయి. ఇక్కడ జనసేనకు సంబంధించిన ఏంటంటే, అంటే అది అవినీతితో ముడిపడిన అంశమా, లేకపోతే ఇంకా పార్టీ విరాళాలు వస్తాయని పక్కన పెడితే, ఇతర పార్టీల్లో ఏంటంటే కొంత వాళ్ళకి వెసులుబాటు, కాంట్రాక్ట్ ఆ పనులు చేసుకోవడం వల్ల కానీ అట్లా ఉంటుంది. ఈ జనసేనకు సంబంధించి ఆ వెసులుబాట్లన్నీ ఎందుకంటే వాళ్ళ మీద వెయ్యి నిఘా ఉంది. ఏమాత్రం అక్కడ శాండ్కి సంబంధించి కాంట్రాక్ట్ లో పాల్గొన్నారన్నా, లేదంటే వైన్ షాపుల్లో పాల్గొన్నారన్నా వాళ్ళకి ఒక నోటీసులు వస్తున్నాయి, వార్నింగ్లు వస్తున్నాయి పార్టీ నుంచి. సో ఓ పక్కనేమో తెలుగుదేశం పార్టీ నుంచేమో ఒక ప్రతిబంధకాలు ఎదురు, ఓ పక్కన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినేమో ఇట్లాంటి ప్రతిబంధకాలు. సో ఇంకొకటి కొత్తగా నేను మాట్లాడిన కొంతమంది చెప్పింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు గత 4 నెలలుగా ఏంటంటే కొంత ఆయన ఆరోగ్యపరంగా కావచ్చు, లేకపోతే వృత్తిపరంగా కావచ్చు, లేదా ఢిల్లీ పర్యటన పరంగా కావచ్చు, వాళ్ళు బాగా బిజీగా ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఇటీవల కాలంలో బాగా ఒత్తిడి వస్తున్న పరిస్థితి ఏంటంటే, ఆ నియోజకవర్గాల్లో మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కూడా, ఎందుకంటే ఎమ్మెల్యేలు టికెట్ ఆశించారు. ఇప్పుడు మనకి తిరుపతిలో చూసుకోండి, ఆయన ఆర్ఎం శ్రీనివాస్ గారు కొత్తగా వచ్చారు, కానీ అక్కడ ఆల్రెడీ జనసేనకు సంబంధించి మహిళా నేతలు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పదవులు అడుగుతున్న పరిస్థితి ఉంది. అంటే వాళ్ళకి అక్కడ ఎవరు దిక్కు? ఎమ్మెల్యే ద్వారా ప్రపోజల్స్ పంపించాలి. ఎమ్మెల్యేలు వాళ్ళు అడుగుతుంటారు, అన్నా మీకు చెప్పారా లేదా, ఏంటి ఇంతవరకు ఏం మనకి చేయట్లేదని. సో అది ఇక్కడికి వచ్చి చెప్పాలంటే అది అధినేత దృష్టికి తీసుకెళ్లాలంటే ఆయన అందుబాటులో లేదు. సరే వేరే వాళ్ళకి ఇచ్చారా అంటే అక్కడ అదంతా కూడా లోకేష్ గారితో, చంద్రబాబు గారితో ముడిపడి ఉన్న అంశం. ఎందుకంటే అక్కడ పర్సంటేజ్ ప్రాతిపదికగా ఇస్తున్నారు, కానీ జనసేన చేసిన త్యాగాలను మాత్రం అక్కడ ఎవరు పరిగణలో తీసుకోవట్లేదు. ఆ రోజు తక్కువ సీట్లు వచ్చినా కూడా, లేదంటే ఆ వేరే పార్టీ నుంచి వచ్చినా కూడా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఓడించాలి అనే అధపాతాలను తొక్కాలని ఆయన ఏదైతే నినాదం ఇచ్చారో, దానిలో భాగంగా వేరే వాళ్ళని ఇన్వైట్ చేశారు. జనసేన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున త్యాగాలు చేసిన పరిస్థితి. వాళ్ళకి ఈ రోజు సంవత్సరం గడుపుతున్నా కూడా నామినేటెడ్ పోస్టులు దొరకట్లేదు. ఆ ఒత్తిడంతా కూడా ఈ ఎమ్మెల్యేల మీద పడతా ఉంది. సో ఈ ఎమ్మెల్యేలందరూ వచ్చి ఇక్కడ చెప్పాలంటే మాత్రం అక్కడ పరిస్థితి సానుకూలంగా లేదు. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్ గా వెళ్ళలేదు, వీళ్ళే కింది స్థాయి నాయకుల నుంచి ఒత్తిడి వస్తాం. సో ఈ విధమైన వాళ్ళు కొంత ఒత్తిడిని ఎదుర్కొంటా ఉన్నారు. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా రాణించాలంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకి సినిమాలు ఉన్నాయి, దాని ద్వారా ఆయన
ఎర్న్ చేస్తా ఆయన తీసుకొచ్చి ఇక్కడ రైతులకు ఇవ్వనివ్వండి, లేదా పంచాయతీలకి 4 కోట్లు ఇవ్వనివ్వండి, అన్ని చేస్తా ఉంటారు. సో అందరికీ అంత వృత్తిపరమైన ఆదాయాలు ఉండే అవకాశాలు ఉండవు. సో వాళ్ళు ఏదో కాంట్రాక్ట్ లో ఇంకోటో చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. సో ఆ కాంట్రాక్ట్ చేస్తేనే వాళ్ళు అవినీతికి పాల్పడ్డారని, లేదంటే వైన్ షాపులు తీసుకుంటేనే అవినీతికి పాల్పడ్డారనే అంశం కూడా. అంటే ఇప్పుడు ఏంటి, కూటమిలో ఉన్న టీడీపీ అలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడుతోంది, జనసేన అలాంటిది ఏమీ చెయ్యట్లేదు, అవకాశం ఇవ్వట్లేదు, కాబట్టి జనసేన నేతలు ఎమ్మెల్యేలు ఏమైనా అసంతృప్తిగా ఉన్నారంటారు. ఇంకోటి కూటమిలో ఉన్నప్పుడు ఆల్రెడీ చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్తున్నారు, ఎవరు అటువంటి అవినీతికి పాల్పడినా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. మన మహానాడులో కూడా ఇతరుల అంటే వలసలు వచ్చిన వాళ్ళకి కూడా ఇలా చేస్తున్నారు, వాళ్ళని కూడా చండ శాసనంలో ఉంటాను, వాళ్ళ పట్ల కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదంటున్నారు. మరేంటి కూటమిలో అసలు ఇలాంటి లుకలుకలేంటి, ఇలాంటివి జరుగుతాయంటారు? అవినీతి ఒకటే అని చెప్పట్లేదండి. అంటే ఎమ్మెల్యేలు నియోజకవర్గ స్థాయిలో వాళ్ళు మనగడ కాదంటే ఖచ్చితంగా వాళ్ళు అదర్ బిజినెస్ లు కానీ లేదా వృత్తిపరమైన కానీ వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అది రాజకీయాలను అడ్డం పెట్టుకొని చేస్తారా అంటే కొంతమంది మైండ్స్ ఉంటాయి, ఆ తర్వాత ఆయన మైండ్స్ మినిస్టర్ అవుతాడు. ఎట్లా అవుతాడంటే మనం అది ఎట్లా చెప్తాం. సో మన రాజకీయాలే రాష్ట్రంలో అలా మారిపోయిన పరిస్థితి. మనం వైసీపీలో చూడొచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ, అది రాజకీయాలు ధనం అనేది మిళితమైపోయి ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే గెలవాలంటే 25 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, జనసేన దానికి భిన్నంగా వచ్చింది అనే దానిలో నుంచి మళ్ళీ బయటికి రావాలంటే, ఎందుకంటే కార్యకర్తల ఖర్చులు కానీ లేకపోతే మండల స్థాయిలో కానీ ఉంటాయి. నేను అవినీతికి పాల్పడమని చెప్పట్లేదు. అంటే వాళ్ళు ఎలాంటి ఒత్తిడి ఎదుర్కొంటున్నారు ఏంటి, ఇక్కడ అందుబాటులో ఉన్న పరిస్థితులు, వాళ్ళు ఆ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ లేదా నామినేటెడ్ పోస్ట్ విషయంలో కింది స్థాయి కార్యకర్తల నుంచి కానీ వాళ్ళ అష్టదిగ్బంధంలాగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఒక పక్కన ఇట్లాంటి సర్వేలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పనితీరు, అంటే వాళ్ళు చెప్తే మీరు చూస్తారు, ఎవరైనా మీరు తెలుగుదేశం పార్టీని తీసుకోండి, ఆయన బండా సత్యనారాయణ గారు ఏం చెప్పారు, మేము మాజీ మంత్రిగా చేసినా కూడా ఇక్కడ ఎవరు నా మాట వింటలేదు అంటున్నాడు ఆయన వాళ్ళ పార్టీ సమావేశంలో చెప్పారు. ఇలాంటిది ఏంటంటే ఇక్కడ కొద్ది క్రమశిక్షణగా ఉంటుంది, అలా వెలుగెత్తి చాటడానికి అవకాశం ఉండదు. మీకు తెలుగుదేశం పార్టీలో అక్కడక్కడ అసంతృప్తులు బయటపడతాయి, మీరు ఆ తిరుగుల్లో కూడా చూడొచ్చు. అట్లా నేనేంటే ఒక కట్టుదిట్టమైన ఒక దీంట్లో పెట్టేశారు ఈ ఎమ్మెల్యేలందరూ. సో పెట్టినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఆయా నియోజకవర్గంలో మనగలగాలంటే ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఇంకా యాక్టివ్ గా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది, దానికి సపోర్ట్ ఎట్లా కావాలి. కూటమిలోని ఎందుకంటే తెలుగుదేశం పార్టీనే 43 సంవత్సరాలుగా ఇక్కడ ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళందరూ కూడా డెవలప్ అయి ఉన్నారు. వాళ్ళని డామినేట్ చేయకపోయినా కనీసం జనసేన వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఏ విధంగా అనేది పెద్ద ప్రశ్నలు ఏమనిపిస్తున్నాయి. సో ఆ ఒత్తిడినే ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్నారు అనేది నేను చెప్తున్నాను. ఓకే, ఏమంటారు కీర్తన గారు, ఆ ఒత్తిడి ఏమైనా ఉందా పార్టీలో? నిజంగా పార్టీలో నేతలు ఏమైనా అసంతృప్తిగా ఉన్నారంటారా? ఎందుకంటే పార్టీలో ఏం చేస్తున్నారు ఏంటి, మీరు ఇంతకు ముందు చెప్పినట్టు ఎవ్రీథింగ్ కూడా బాస్ గమనిస్తూ ఉంటారు, బాస్ అన్ని కూడా పట్టించుకుంటారు, చిన్న విషయాన్ని కూడా పట్టించుకుంటారని మాట్లాడుతున్నారు. మరేంటి అసంతృప్తులు ఏవి, జనసేన నేతల్లో ఉన్న అసంతృప్తి కానీ ఇవన్నీ ఏమీ కనిపించట్లేదంటారా, లేకపోతే పట్టించుకోవట్లేదంటారా?